13వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారందరికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకముల నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నాగక్క ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనమల, మనవరాళ్ళతో సంతోషంగా నిన్నటి వరకు గడిపినటువంటిది. ఈ దినాన ఆమె ప్రభు సన్నిధికి చేరింది. ప్రభు పిలిచాడు, ఆయన సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె మంచి విశ్వాసము కలిగినటువంటిది, నమ్మకము కలిగినటువంటిది. మనకు ఆమె సంగతి మనకు తెలుసు, మంచి సాక్ష్యం కలిగినది. అయితే ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు అని వ్రాయబడి ఉంది. అదైతే మొదటి పునరుద్ధానము. ప్రియులారా, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అదే మొదటి పునరుద్ధానము. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము కొనిపోబడదుమని వ్రాయబడి ఉంది. ముందుగా ప్రియులారా, భక్తులు మొదటి పునరుద్ధానములో ఉంటారు. భక్తులు సజీవులుగా నిలిచి ఉన్నవారు కలిసి మృతులైన భక్తులు, సజీవంగా ఉన్నటువంటి భక్తులు